నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. దేవాదాయ, పోలీస్, ఇరిగేషన్, R&B, పంచాయతీ, రెవెన్యూ అధికారులతో శివరాత్రి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గతంలో భక్తులు చాలా ఇబ్బందులకు గురయ్యారని, ఈసారి మెరుగైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. నూజివీడు, ఏలూరుతో పాటు ఇతర పంచాయతీల నుండి అనుభవం కలిగిన 50 మంది శానిటేషన్ వర్కర్స్ ను ఉత్సవాల డ్యూటీకి వేయాలని DPOకు ఆదేశించారు. భక్తులకు సదుపాయాల నిమిత్తం 4 లక్షల వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ కోసం విజయ డైరీ చైర్మన్ తో మాట్లాడారు పార్థసారథి. మహిళల స్థానాలకు ప్రత్యేక తాత్కాలిక మొబైల్ బాత్రూమ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు మంత్రి కొలుసు పార్థసారథి. తెలంగాణ నిర్వహించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఈ ప్రాంత ప్రముఖులతో, ఈ గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో గత సంవత్సరం సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవడం వల్ల జల్లు స్నానానికి కానివ్వండి, లేకపోతే నదిలో స్నానానికి కానివ్వండి, నీరు లభ్యత లేకపోవడం కానివ్వండి, సరిపోయినంత మందికి జల్లు స్నాన ఏర్పాట్లు చేయకపోవడం వలన కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు, రెండో రోజు వచ్చే భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని గతం కంటే కూడా 2 రెట్లు ఎక్కువ జల్లు స్నానం ఏర్పాట్లు చేయమని చెప్పేసి సూచించడం జరిగింది అధికారులకు. అదేవిధంగా దానికి కావాల్సిన పైప్ లైన్ కానివ్వండి, బోర్లు కానివ్వండి, ఇంతకుముందు 3 బోర్లు ఉంటే 2 బోర్లు రోడ్డు నిర్మాణంలో కూలిపోయినాయని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా బోరు వేయటానికి పంచాయతీ నుంచి ఒక బోరు, అదేవిధంగా ఎండోమెంట్ నుంచి ఒక బోరు వేయటానికి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎండ తీవ్రత మనం చూస్తూ ఉన్నాం. రోజు కూడా టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం పూట. సో ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి మంచినీటి వసతి కోసం విజయ డైరీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాం. మరి భక్తులకి మంచినీరు ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా 1,00,000 మందికి 1,50,000 మందికి అయినా సరే త్రాగునీరు, మంచి చల్లటి నీరు ఏర్పాటు చేస్తానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకా అవసరమైతే కొన్ని వాటర్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా సరిపోయినంత అడిక్వేట్ పార్కింగ్ ప్లేసెస్ కూడా మనం ఏర్పాటు చేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా వారు కూడా ఇప్పటికే గతం కంటే కూడా ఇప్పుడు ఒక కొత్త ప్లేస్ని కూడా పార్కింగ్ ఏరియాగా నిర్ణయించి డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. రేపు శివరాత్రి ఉత్సవాలు తెలంగాణ నిర్వహించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఈ ప్రాంత ప్రముఖులతో, ఈ గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో గత సంవత్సరం సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవడం వల్ల జల్లు స్నానానికి కానివ్వండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్